మనకు లేటెస్ట్ అప్డేట్ అంటోంది. హైకోర్టులో కేటీఆర్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. దాదాపు వారం వరకు కూడా ఆయన్ను అరెస్టు చేయకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు అప్డేట్ అంటోంది. వారం వరకు కూడా కేటీఆర్ ను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎటువరకు ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ లో ఆయనకు కొంతవరకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తీర్పు ఇప్పుడే వెలువడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శర్మ అందుబాటులోకి వస్తారు. దీనికి సంబంధించి అప్డేట్ తీసుకుందాం. ప్రస్తుతానికైతే మనం కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ కి సంబంధించిన తీర్పు ఇప్పుడే న్యాయమూర్తి చదవడం జరిగింది. ఎట్టకేలకు ఆయనకి కొంతవరకు హైకోర్టులో ఊరట కలిగిందనే చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఈ వారం వరకు కూడా ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయడానికి వీల్లేకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఈ కార్ రేస్ లో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసును వెంటనే రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. తీర్పు ప్రస్తుతం వినిపించారు ఇప్పుడే న్యాయమూర్తి. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. వారం రోజుల వరకు కూడా ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణ 10 రోజుల వరకు కూడా వాయిదా వేసింది హైకోర్టు. అలాగే వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ కొనసాగించొచ్చని కూడా కోర్టు తెలిపినట్టుగా తెలుస్తోంది మనకి. హైకోర్టులో ఎట్టకేలకు కేటీఆర్ కు ఊరట లభించింది.